బీజేవైఎం ఇచ్చిన గాంధీ భవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ బీజేవైఎం గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టకు భంగం కలిగించారు అని బీజేవైఎం నేతలు విమర్శించారు. ఆందోళనల మధ్య గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఏఐ సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడి చేపట్టారు. గాంధీ భవన్ ముట్టడి చేపట్టేసి కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టినట్టుగా ప్రవర్తనకు అంటే ఏఐ సమ్మిట్ సందర్భంగా చేపట్టినట్టుగా దానికి నిరసన వ్యక్తం చేసే విధంగా చేపడుతున్నారు. దీంతోపాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తించే తీరుకి నిరసనగా చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. గాంధీ భవన్కి ముట్టడికి వచ్చారు. అప్పుడప్పుడు దఫాల వారీగా వస్తున్నారు కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని, నేతల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. చూడొచ్చు. అయితే ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చినట్టుగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు గాంధీ భవన్ ముట్టడికి వచ్చినట్టుగా కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను తీసుకెళ్తున్నారు. చూడొచ్చు. మొత్తానికంటే ఈ విధంగా ఏఐ సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టినట్టుగా ప్రవర్తనకు నిరసనగా, వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేయడానికి నిరసనగా భారతదేశ ప్రతిష్టని దిగజార్చే విధంగా ప్రవర్తించారంటూ కూడా చేస్తున్నారు. అంటే అందరినీ కూడా వచ్చినట్టుగా లీడర్లని వచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు బీజేపీ కార్యకర్తలను. గాంధీ భవన్ ముట్టడికి భారీ భద్రత కూడా ఉదయం నుంచి కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. వచ్చేట్టుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారన్న ఆలోచనతో చూడొచ్చు. ఒకసారి సెక్యూరిటీ కూడా ఏ రేంజ్లో ఏర్పాటు చేశారో కూడా చూడొచ్చు. భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి అక్కడి వరకు గాంధీ భవన్. ఎందుకంటే గాంధీ భవన్ దగ్గరలోనే బీజేపీ ఆఫీస్ కూడా ఉంటుంది. బీజేపీ ఆఫీస్ నుంచి వాళ్ళ ఉదయం నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు ఎవరు రాకుండా కూడా చూడొచ్చు. ఈ విధంగా వస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చినట్టుగా బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. చూడొచ్చు. అట్లా అంటే ఆటోలలో వస్తున్నారు, దాంతోపాటు బస్సుల్లో వస్తున్నారు. వచ్చేసి ఫ్లాగ్స్ అంటే బీజేపీ జెండాలు జేబులో పెట్టుకుని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారీ సెక్యూరిటీ పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ అప్పుడప్పుడు దఫాల వారుగా వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. శివప్రసన్న చందుతో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.